welcome to MSI Astrology monthly predictions for the month of August. ఆగస్టు నెల కోసము నవగ్రహాలు ఉన్న పరిస్థితులను బట్టి గోచారంలో ప్రజెంట్ ట్రాన్సిట్ 12 రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనేది చూద్దాము. ఈ నెల ప్రత్యేకత ఏమిటంటే, ఈ నెల నుంచి మనకి ఆగస్ట్ నెల నుంచి శని వక్రస్థితిలో ప్రయాణిస్తున్నారు. అంటే మీనంలో ఆయన వక్రంలో మారి వెనక్కి వస్తున్నారు. కాబట్టి ఈ వక్రం అనేది కొనసాగుతుంది. ఈ నెలంతా కూడా వక్రంలోనే ఉంటాడు శని. అయితే శని వక్రములో ఉన్న కారణంగా ఏమవుతుంది అన్నప్పుడు, శని కారకత్వాలు ఏవైతే ఉంటాయో న్యాచురల్గా కారకత్వము పనికి ఉంటుంది. అట్లానే జాబ్ ప్రొఫైల్స్, వర్క్, ఇవన్నీ ఒక్కొక్క రాశి నుంచి చూసినప్పుడు, లగ్నం నుంచి చూసినప్పుడు వేరే వేరే కారకత్వాలు కూడా వస్తాయి. కాబట్టి వక్రించిన శని కారణముగా మనకి కంపల్సరీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే, ముహూర్తాలు, సెక్షన్ ముహూర్తాలు పెట్టేవాళ్ళు కొంచెము వక్రించిన శని ఉన్నప్పుడు బిట్ కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఓకే, అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి అని కాదు, నార్మల్గా మిగిలిన వాళ్ళు ఎవరైతే పెడతారో ముహూర్తాలు, వక్రించిన శని ఉన్నప్పుడు మనము ఇంకొంత జాగ్రత్త వహించాలి. అండ్ రెండో విషయం ఏంటంటే, ప్రతి పనిలోనూ అందరికీ ఏదో ఒక విషయంలో పనుల్లో ఆటంకాలు రావడము, అండ్ అదేవిధంగా ఒకసారి మొదలుపెట్టిన పని మొదటి అటెంప్ట్లోనే పూర్తి కాకపోవడము, ఉద్యోగ విషయాలు కానివ్వండి, లేదా మన ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకును చేసిన పనినే చేయాల్సి రావడము, పనులు పూర్తి కాకపోవడము, అండ్ ఇటువంటివి చేసిన ప్రయత్నాలు అంటే మొదటి ప్రయత్నాలు విఫలమవడము, ఇటువంటివన్నీ అది ఫారెన్ ట్రావెల్కి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇట్లాగా కొన్ని ఇబ్బందులు, తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడాను శని వక్రము విల్ హ్యావ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అయితే రాసులను బట్టి, లగ్నాలను బట్టి కొంతమందికి కొన్ని కారకత్వాలు మారతాయి. ఆ విధంగాను దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ఈ ఆగస్టు నెల మొత్తం మనం 12 రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూద్దాము. లగ్నాలు కూడా, రాశి చెప్పినా లగ్నం చెప్పినా నేను సైన్ బేస్డ్ చెప్తాను. మీరు రాశి అయితే రాశి ప్రకారం చూసుకోండి, లగ్నం అయితే లగ్నము అనుకుని చూసుకోండి. ఓకే, ఇంకా మేషం నుంచి మొదలు పెడదాము. మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, మేషం వాళ్ళు ఉద్యోగ విషయాలలో తీసుకునే నిర్ణయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్, ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే చేంజెస్, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అండ్ ఎందుకంటే మీకు శని వక్రము అనేది దాని ఇన్ఫ్లుయెన్స్ మోస్ట్లీ ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వీటి మీద పడ్డ కారణంగా కొన్ని తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం మారాలని కానీ, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేషం వాళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంటర్వ్యూస్లో సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. అలానే కొంత బంధువులతోటి, స్నేహితులతోటి చికాకులు, ఇబ్బందులు, గొడవలు లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలానే హౌసింగ్ లోన్స్ అప్రూవ్ అవ్వడము, ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే, బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే ఈ నెల ఆ పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడాను విజయవంతంగా పూర్తవడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. అండ్ అలానే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. పిల్లల సక్సెస్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ అలానే కొంతవరకును భార్యాభర్తల మధ్యలో, అంటే కొంత కుటుంబ సభ్యులకి, అంటే తల్లిదండ్రులకు కానీ, భార్య లేదా భర్తకి కానీ, ఇలాగ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు అండ్ కొంత హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మేషం వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. అలానే బంధువులలో కలిసినప్పుడు, ముఖ్యంగా మనకి ఈ ఆగస్ట్ నెల మధ్యలో నుంచి శ్రావణ మాసం మొదలైపోతుంది. కాబట్టి ఇట్లాగా పూజా కార్యక్రమాలు, బంధువుల్ని కలవడము, ఇటువంటివి జరిగే పాసిబిలిటీ. అండ్ అట్లాంటి సందర్భాల్లోనే కొంత ఆర్గ్యుమెంట్లు, ఈగో రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషం వాళ్ళు ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది.
అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, వృషభం వాళ్ళకి ఎస్ జాబ్ రిలేటెడ్, మీకు మేషమైనా వృషభమైనా సరే జాగ్రత్తగా ఉండాల్సింది జాబ్. సో ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో ఉద్యోగాలు పోవడానికి అవకాశము చాలా ఎక్కువ. అలానే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వలన ముఖ్యంగాను ఈ కొత్త జాబ్స్ రావడానికి, అలానే మంచి శాలరీతో ఇంక్రిమెంట్ రావడానికి ఎంత అవకాశం ఉందో, మనము శాలరీ కంపెనీని కొన్ని సందర్భాలలో పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బంది పడడానికి, అంటే మీకు మంచి ప్యాకేజ్ అది రావచ్చు కానీ బట్ వర్క్ కండిషన్స్ అనేవి మీకు పని చేయడానికి అంత అనుకూలంగా అనిపించవు, సఫకేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ నెల మొత్తము ఆగస్ట్ నెల అంతా కూడాను ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. కానీ ఆల్రెడీ మంచి ఉద్యోగంలో ఉండి మార్పు కోసం వేరే దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి రాహు ట్రాన్సిట్, సాటర్న్ రెట్రోగ్రేడ్లో ఉండడము, ఇవి తప్పుడు నిర్ణయాలు మన ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి ముఖ్యంగా వృషభం వాళ్ళకి ఆయన డైరెక్ట్గా ఉద్యోగాలని వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాబట్టి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంది మీకు అన్ని విధాలుగాను. ప్రాపర్టీస్ మంచి, అంటే మీకు రెంటల్ ప్రాపర్టీస్ లాంటివి ఉన్నప్పుడు వాటికి రెంట్స్ రివ్యూ చేసి మంచివి వచ్చే అవకాశము, ఇల్లు కొనుక్కోవడానికి పాసిబిలిటీ, మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి కుదరడానికి అవకాశము, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ, అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. సో వృషభం వాళ్ళకి ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా ఏది చేసినా బాగుంటుంది, కానీ ఫైనల్ నిర్ణయం తీసుకునేటప్పుడు మటుకు కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గురుబలము కారణముగా గురువు మీకు బుధుడు ఇవన్నీ కూడాను మంచి ప్రోగ్రెసివ్ అవకాశాలను ఇచ్చేవి. కాకపోతే వచ్చిన అవకాశాలలో 2-3 అవకాశాల్లో మనము సొంత సెలెక్షన్ కాకుండా కొంత మీకు ఎవరైతే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ సలహా తీసుకుని, అంటే కొంతవరకును ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సలహా తీసుకోవడం ద్వారా ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ని ఇంకొంత బాగా చూడడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలకి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది బాగుంటుంది. కొంత అనారోగ్య సమస్యలు, శారీరకంగా శక్తి తగ్గినట్టు అనిపించడము ఇటువంటివి ఉంటాయి. అయితే బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు మంచి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అనేది ఇంకొంత బెటర్గా ఉండే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి చూసినట్టయితే మిథునం వాళ్ళకి కూడాను నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ జాబ్ చేంజెస్. సో కొత్తగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని మనకి ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ రావడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు మటుకు కొంత జాగ్రత్త. సో లే ఆఫ్ జరిగి ఉద్యోగాలు పోవడానికి చాలా స్ట్రాంగ్ అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మిథునం వాళ్ళు మీరు అందులోనూ కొంత కోపం తగ్గించుకోవాలి. సో మీకుండే షార్ట్ టెంపర్ అండ్ మీరు రియాక్ట్ అయ్యే విధానాలు కొంతవరకు మీకు ఉద్యోగ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది. అండ్ అలానే మాట తీరుతోటి సో కొంతవరకు ఆర్గ్యుమెంట్లు, చికాకులు, ఇబ్బందులు ప్రొఫెషనల్ లైఫ్లో రావడానికి అవకాశము ఎక్కువగా అనిపిస్తుంది. సో మీకు పర్సనల్ రికగ్నైజేషన్ అనే దానికోసము పడే తాపత్రయంలో సగమైనా సరే అట్లీస్ట్ ఇప్పుడున్న టైంలో మనము వర్క్ రిలేటెడే ఉండాలి. ఎక్కువ అంటే రికగ్నైజేషన్ కోసం అంతగా తాపత్రయపడద్దు. ఈ నెలంతా కూడా ఏంటంటే చేసే ప్రాజెక్ట్స్లో మన పర్ఫెక్షన్ ఉందా లేదా, అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటున్నాయి. ఎందుకంటే మీకు కుజుడు ట్రాన్సిట్ కానివ్వండి, లేకపోతే రవి ట్రాన్సిట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను తెచ్చిపెట్టుకున్న ఆత్మాభిమానం వలన అండ్ ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వలన ప్రొఫెషనల్ లైఫ్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే మీ కలీగ్స్తో కానీ హయ్యర్ అఫీషియల్స్తో కానీ మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించాలి. అండ్ గుడ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉపయోగించుకోవాలి. లేకపోతే కొంతవరకును మీరు అన్ని రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ లైఫ్.
అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అనేది బాగానే ఉంటుంది. పెద్దగా ఖర్చులు అనేవి అంతగా ఏమీ ఉండవు. ఎక్స్పెన్సెస్ అనేవి లిమిట్గానే ఉంటాయి. మీరు కూడా అది కొనేయాలి ఇది కొనేయాలి అన్నంత ఉండడు. కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి ఖర్చుల విషయంలో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే పిల్లలు కొంత అనారోగ్య సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల హెల్త్ విషయంలో కొంతవరకును కాస్త జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే సీజనల్గా వచ్చేవి స్కిన్ ఎలర్జీస్ అని అండ్ ఇటువంటి సందర్భాలు ఇటువంటి విషయాలలో పిల్లలు కొంత సఫర్ అయ్యే పాసిబిలిటీ అనేది కనిపిస్తోందని చెప్పచ్చు. అండ్ సేవింగ్స్ బాగుంటాయి. అండ్ మీరు సేవింగ్స్ చేసిన వాటిని కూడా మంచి విషయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి, అంటే చాలా రోజులుగా చేస్తున్న సేవింగ్స్ తోటి మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవడం కానీ వెహికల్ తీసుకోవడం కానీ శుభకార్యాల నిమిత్తము ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అట్లానే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు మీకు గురుబలము కారణంగా వివాహము కుదరడానికి పాసిబిలిటీ అనేది చాలా కనిపిస్తుంది. అట్లానే సంతానం కోసము ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి కొంత సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే కొంత నీచ శుక్రుడు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. కానీ బట్ గురుగ్రహ ప్రభావం కారణంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అటువంటి ట్రీట్మెంట్లు కానీ ఇవి కానీ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కర్కాటకం వాళ్ళకి అన్ని గ్రహాల సంచారము అనుకూలము చాలా బాగుంది. ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. అండ్ పేరెంట్స్ నుంచి, అంటే మీరు పిల్లలు స్టూడెంట్స్ అయితే కనుక పేరెంట్స్ నుంచి గైడెన్స్ మీకు చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా కౌన్సిలింగ్ కోసము వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మంత్లో జరిగే కౌన్సిలింగ్స్ కానీ వీటిలో కానీ మంచి సక్సెస్ని చూడడానికి, అంటే అనుకున్న ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. మంచి కాన్ఫిడెన్స్ తోటి రికగ్నైజేషను అన్ని విధాలుగాను గుర్తింపు అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎయిదర్ ఫారెన్ ఎడ్యుకేషన్ కానీ అవనివ్వండి లేదా వితిన్ అంటే ఉన్న కంట్రీలోనే ప్రయత్నించిన మంచి, ఎందుకంటే మనకి ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ కొంతవరకును అడ్మిషన్స్ కూడా సంబంధించినవి కాబట్టి ఎస్పెషల్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి టాప్ కాలేజెస్లో టాప్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి గోచారములో జరుగుతున్న ట్రాన్సిట్ అనేది గ్రహ సంచారం అనేది అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంత హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు మీకు గురుబలము కారణంగా ఎండ్ రిజల్ట్ అనేది అద్భుతంగా వస్తుంది. కానీ బట్ తడబాటు, అంటే ఈ 1-2 కాలేజెస్లో పెట్టడము రానట్టు అనిపించడము ఫైనలీ రావడము జరుగుతుంది. ఎందుకంటే వక్రించిన శని కారణముగా ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకునే విషయంలో కానీ మారే విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అనేవి రావచ్చు. కానీ ఎండ్ రిజల్ట్ అనేది కర్కాటకం వాళ్ళకి అన్ని విధాలుగాను మంచి జరిగే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ కాని వాళ్ళు, సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీకు గోచారంలో జరిగేది మీ ఫ్యామిలీకి పిల్లలకి అన్ని విధాలుగాను సక్సెస్నిచ్చే అవకాశము కనిపిస్తోంది. ఇక సింహం వాళ్ళకి చూసినట్టయితే సింహం వాళ్ళకి ఖర్చులు కొంచెం బాగానే ఎక్కువే ఉంటాయి. సేవ్ చేసుకున్న మనీ కూడా ఖర్చు పెట్టాల్సిన ఇవి వస్తాయి పరిస్థితులు ఉంటాయి. అయితే ఖర్చులన్నీ కూడాను శుభకార్యాల నిమిత్తమే ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ. సో మీకు ఇల్లు కొనుక్కోవడానికని వెహికల్ తీసుకోవడానికని పెళ్లి నిమిత్తమని ఇలాగా కొన్ని రకాల ఖర్చులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్లో ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద ఆపర్చునిటీస్ ఉండే టైము కాదు, చేంజ్ అవ్వాల్సిన టైము కాదు. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పూర్తిగా పనికిరావు. ఎందుకంటే మీకు శుక్రగ్రహము నీచంలో ఉంది అండ్ శని వక్రంలో ఉండి ఆపర్చునిటీస్ అనేవి సరైనవి వచ్చే సమయము కాదు. అంటే సింహం వాళ్ళు ప్రతి విషయంలోనూ ఉద్యోగం మారే విషయంలో జాగ్రత్త వహించాలి, ఖర్చుల విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. అండ్ అదేవిధంగా సేవింగ్స్ అండ్ కుటుంబ పరమైన విషయాలలో మనం సేవ్ చేసుకున్న మనీ కూడా ఖర్చు పెట్టాల్సి రావడము ఇటువంటివన్నీ ఉన్నాయి. అట్లానే
మీకు గోచార రీత్యా అన్ని గ్రహాలు కూడాను అంటే ప్రస్తుతము ఈ అష్టమ శని, రాహుకేతువుల ట్రాన్సిట్, గురువు ట్రాన్సిట్ అన్నీ కూడాను మీకు నెగిటివ్గా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మేజర్ డెసిషన్స్, జీవితానికి సంబంధించిన విషయాలులో మీ సొంత నిర్ణయాలు పనికిరావు. అంటే మీ ఇంట్లో వాళ్ళతోటి చర్చించి తీసుకునే నిర్ణయాలు పర్వాలేదు, కానీ ఓన్ డెసిషన్స్ అనేవి మీకు కొంత ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అయితే దేనికి బాగుంది అంటే లోన్స్ తీసుకోవడానికి. సో ఎవరైనా సరే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కానీ, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి కానీ ఏదైనా లోన్ తీసుకోవాలి. అట్లానే ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు. సో ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు ఫారెన్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, మ్యారేజ్ తర్వాత కానీ వెళ్ళే అవకాశాలు, ఉద్యోగరీత్యా వెళ్ళే అవకాశాలు కొంత తక్కువైనా కూడాను, బట్ మ్యారేజ్ తర్వాత ఆర్ ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మనకి ఈ ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలలో కొన్ని అడ్డంకులు, చికాకులు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ట్రావెల్ కాస్ట్ పెరగడము, సో ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ చేద్దాము అనుకునే వాళ్ళు ఈ ఆగస్ట్ నెలలో తప్పకుండా శని రాహువులకి కొంతవరకు జపదానాలు చేయించుకుని లేదా శనికి తైలాభిషేకం లాంటివి చేయించుకుని అప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే మీరు అనుకున్న విధముగా, మీరు ప్లాన్ చేసిన విధముగా జరిగే అవకాశము తక్కువ. సో కాబట్టి ముఖ్యంగా ఏ మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడాను గోచారంలో మీకు నెగిటివ్గా ఉన్న కారణంగా కొత్త పనులకి అవకాశము, అంటే ఇది సరైన అనుకూల సమయం కాదు. కొత్త బిజినెస్ మొదలు పెట్టాలన్నా, సో ఏదైనా సరే లైఫ్లో కొత్త విషయం ప్రారంభించడానికి ఆగస్ట్ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అట్లానే స్నేహితుల కారణంగా, కుటుంబ సభ్యులు, బంధువుల కారణంగా కొంతవరకు ఖర్చులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లానే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అది ఇంట్లో వాళ్ళతోటి, బంధువులతోటి మన మాట తీరు వల్ల ఇలాగ కొంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో నవగ్రహ మంత్రం చదువుకుంటారా, నవగ్రహ స్తోత్రం చేయడం ద్వారా కానీ, హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కానీ ఇటువంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహం వాళ్ళకి ఇది బాగుంది అని చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. సో కాబట్టి గోచారంలో ఈ గ్రహ సంచారము అనుకూలంగా లేదు. కాబట్టి మీరు కొంత దైవానుకూలంగా, అంటే దేవుడికి రెగ్యులర్గా కాస్త పూజ చేసుకోవడము అండ్ నేను చెప్పిన విధంగా రెమెడీస్ చేసుకున్నట్టయితే మీ దశ అంతర్దశ అనుకూలించి వచ్చే మంచి ఫలితాలు వస్తాయి. గోచార రీత్యా నెగిటివ్గా ఉన్న వాటి వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, కన్య వాళ్ళు మంచి ఉత్సాహముగా పని చేసుకునే పాసిబిలిటీసు, అటు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి అండ్ ఇటు పర్సనల్ లైఫ్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది చాలా బాగుండే పాసిబిలిటీ ఉంటుంది. సో కాకపోతే కొంతవరకును ఖర్చులు, అంటే అనవసరమైన ఖర్చులు, సో మనం పెట్టాల్సిన అవసరం లేకపోయినా కూడాను కొన్ని సందర్భాలలో అనవసరమైన ఖర్చులు పెట్టడము అండ్ అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసి మంచి టెంపుల్స్ని విజిట్ చేయడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా మంచి టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళడానికి అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. అలానే కొన్ని సందర్భాలలో ఎంతో ఉత్సాహంగా పనిచేసే మీరు కొన్ని సందర్భాలలో మీ సహనాన్ని కోల్పోవడము అండ్ స్ట్రెస్ రిలేటెడ్ చికాకులు ఇటువంటివి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. అండ్ అలానే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనేది డెఫినెట్గా బాగుందనే చెప్పచ్చు. కాకపోతే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మీకు వక్రించిన శని సప్తమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్న కారణంగా మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. అట్లనే ప్రాపర్టీస్ అమ్మడం ద్వారా లాభం పొందే అవకాశం ఉంది అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది అండ్ బంగారం కొనుక్కోవడానికి అండ్ జ్యువెలరీ కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించిన డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. కొత్తగా ఇల్లు కానీ వెహికల్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీ సెలెక్షన్లో కొన్ని తప్పులు జరగచ్చు. కాబట్టి ఓన్ అంటే సొంత నిర్ణయము ఇటువంటి విషయాలలో కొంత తీసుకోకండి. కాస్త మీ ఫ్యామిలీ మెంబర్స్ కాస్త ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కన్య వాళ్ళకి ఫినాన్షియల్ ప్రోగ్రెస్ కానీ
పర్సనల్ లెవెల్లో రికగ్నైజేషను అండ్ బిజినెస్ పీపుల్కి సక్సెస్ ఇవన్నీ కూడా బాగున్నాయనే చెప్పచ్చు. అండ్ తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? తుల వాళ్ళకి ఖర్చులు పెరుగుతున్నాయి. సో ముఖ్యంగా మీ గురించి, పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే అందరూ కలిసి ట్రావెల్ చేయడానికి, ఫారెన్ ట్రావెల్ చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అలానే ఫారెన్ అంటే లైక్ ఈ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మీ ప్రయత్నంతో సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అట్లానే పిల్లలు విదేశాలకి ప్రయాణం చేయడానికి అండ్ చదువు కోసం కానీ ఈవెన్ ఉద్యోగరీత్యా కానీ స్థానచలనము సో అనేది కనిపిస్తుంది మీకు, పిల్లలకి, ఈ సంతానానికి. అండ్ ఒకవేళ కనుక మీరు పెళ్ళి కాని వారైతే, పెళ్ళి కాని వాళ్ళు అయినా సరే సో కొంతవరకును ట్రావెలింగ్ అనేది ఎస్పెషల్లీ ఫారెన్ ట్రావెల్కి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా ఉన్నాయి. అండ్ కెరియర్ ప్రోగ్రెస్ చూసినట్టయితే కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అలానే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన సమస్యలని పరిష్కరించుకునే అవకాశము. అలానే చూడండి, మనకి కొన్ని సందర్భాలలో ఈ కార్పొరేట్ పాలిటిక్స్ అనేవి వెనకాల జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న టైం పీరియడ్ అనేది మీరు అటువంటి వ్యక్తులని తెలుసుకోవడము, మీ కెరియర్లో మీరు ఇంకొంచెము బెటర్ ప్రోగ్రెస్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనిపిస్తోంది. ఫినాన్షియల్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. మంచి ప్రమోషన్స్కి, జాబ్ మారడానికి అండ్ జాబ్ మార్పు ద్వారా ఇల్లు మారడము, స్థానచలనము ఇటువంటి వాటికి కూడా పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. కాకపోతే కొంత శక్తి తగ్గడము, ఫిజికల్ ఎనర్జీ కొంతవరకు తగ్గడము, అట్లానే లేదా మీరు మీకున్న శక్తి కన్నాను ఎక్కువ ప్రయాణాలు చేయడం ద్వారా కొంత నీరసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే శారీరక ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ట్రావెలింగ్ సమయాలలో కంపల్సరీ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే. అదర్వైజు తుల వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు. అయితే స్టూడెంట్స్ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక నేనే అన్నీ చేసేస్తానులే అన్న విధంగా వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయిన వాళ్ళు అండ్ స్కూలింగ్లో ఉన్నవాళ్ళు, అంటే అప్ టు గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మీరు చదువులో మీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సిందే. ఎందుకంటే రాహుగ్రహ సంచారము, శనిగ్రహ సంచారము కొంత మనం అనుకోని విధమైన ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో ఇంకొంచెం మీరు శ్రద్ధ పెట్టాల్సిందే. ఇక వృశ్చికం వాళ్ళకి చూసినట్టయితే వృశ్చికం వాళ్ళకి అన్ని విధాలుగాను మంచి ఫలితాలు వచ్చే అవకాశం అద్భుతంగా కనిపిస్తోంది. సో ముఖ్యంగా కెరియర్కి సంబంధించిన ప్రోగ్రెస్ బాగుంది, ఆపర్చునిటీస్ బాగున్నాయి. మీకు మంచి ప్రమోషన్స్ రావడానికి, జాబ్ చేంజ్లో కూడాను అద్భుతమైన అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. కాకపోతే కొంత మీరు సందిగ్ధంలో ఉంటారు. అంటే డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ అదంతా కూడాను క్రియేట్ అయినదే తప్పించి నిజంగా చెప్పాలంటే మీకున్న అవకాశాలు ఈ ఆగస్ట్ నెల అంతా కూడాను మంచి ప్రోగ్రెస్ని మీరు తీసుకునే అవకాశమే కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనేది బాగుంది. ఖర్చులు కూడా పెద్దగా ఏం పెట్టరు. అండ్ ముఖ్యంగా పిల్లలు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి సక్సెస్ అయ్యే పాసిబిలిటీసు. అండ్ పిల్లల శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడము అండ్ పెళ్ళికి సంబంధాలు కుదరడము, పెళ్ళికి సంబంధించిన విషయాలలో మంచి అవకాశాలు, అంటే లైక్ సంబంధాలు కుదరడము అండ్ అది కూడా బంధువుల ద్వారా, రిఫరెన్స్ ద్వారా వచ్చేవి మీకు కుదిరే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అలానే మొత్తంగా చెప్పాలంటే మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ గోచార రీత్యా బాగున్నాయి. ట్రావెలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా లాంగ్ డిస్టెన్స్ ఫారెన్ ట్రావెల్ లాంటివి ఉండడానికి, ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనిపిస్తుంది. కుటుంబాభివృద్ధి అండ్ ఇంట్లో వాళ్ళకు కూడాను మీ గోచార రీత్యా జరిగేవి వాళ్ళకు కూడా ప్రోగ్రెసివ్ రిజల్ట్ని ఇవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తోంది. సో మీకు వృశ్చికం వాళ్ళకి ఏంటంటే మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడాను మంచి శుభస్థానాలలో గోచారంలో సంచరిస్తున్నాయి. ఈవెన్ శనివి వక్రంలో ఉన్న కారణంగా కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. కానీ ముఖ్యంగా మీరు ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు,
ఎవరు మనతోటి అది ప్రేమ విషయంలో కానీ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ఎవరు మనతోటి సరిగ్గా ఉండట్లేదు అన్న విషయాలన్నీ కూడాను మీరు తెలుసుకునే అవకాశము కనిపిస్తోంది. సో కాబట్టి రిలేషన్షిప్ విషయంలో మీకు ఇంకా మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొన్ని రాంగ్ రిలేషన్స్ కట్ అయిపోయే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. సో మీకు అన్ని విధాలుగాను కలిసి వచ్చే సమయం నడుస్తోంది అని చెప్పి వృశ్చికం వాళ్ళకి చెప్పచ్చు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, ధనస్సు వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ మీ బిజినెస్కి సంబంధించిన ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్కి చాలా మంచి అవకాశము. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, బ్యాంకింగ్ ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అండ్ మళ్ళీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు అండ్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా సరే ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్కి మనకి చాలా అనుకూలత బాగుంది. అండ్ మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను కమింగ్ ఇయర్స్లో మీకు మీ వ్యాపారానికి సంబంధించిన అన్నిట్లోనూ సక్సెస్ని ఇచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. అండ్ ఎస్, అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. కెరియర్ ప్రోగ్రెస్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ ఎస్, కొన్ని సందర్భాలలో కొంత మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. బికాజ్ మీ ఎఫర్ట్స్, మీరు పెట్టే ఎఫర్ట్స్ అండ్ ఇవన్నీ కూడాను కొంతవరకు మిగిలిన వాళ్ళకి అర్థం కావు. సో అది ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఈ కారణం చేత ఏంటంటే, మీరు మీ ప్రతిభకు సంబంధించి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన దేని సందర్భాలు వస్తూ ఉంటాయి. అంటే మీరు ఎంతో ఫోకస్డ్గా మంచి విషయాల మీద ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నా కూడాను ఇది చాలామందికి అర్థం కాదు. ఎందుకనంటే గోచార రీత్యా సంచరిస్తున్నవి అష్టమ స్థానంలో ఉన్న కారణంగా కొంతవరకును ఈ మిగిలిన వాళ్ళకి అర్థం కాదు అని చెప్పచ్చు. కానీ కెరియర్ విషయాలలో మీకు మిగిలిన గ్రహాల సంచారము మంచి కోఆపరేటివ్గానే ఉందని చెప్పచ్చు. అండ్ అలానే ఇల్లు మారడానికి, వెహికల్ మార్చుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వెహికల్స్కి సంబంధించి చేంజెస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే నేను సాటర్న్ ట్రాన్సిట్ కూడా చెప్పాను, మీకు శని వక్రములో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి అంటే కొత్త వాహనాలు, అంటే ఇప్పుడు పాత వెహికల్ మార్చి కొత్త తీసుకుందామనే ఆలోచనని కొంత వాయిదా వేసుకోండి. ఉన్నదానితో నడిపించడం అనేది చేయడం మంచిది. ఎందుకంటే మీకు యూ మే టేక్ సమ్ రాంగ్ డెసిషన్స్ ఇటువంటి విషయాల్లో. వెహికల్స్ మార్చి కొత్త వెహికల్ తీసుకోవాలి ఇలాంటివి అనుకున్నప్పుడు ఈ మంత్ అంతా కూడాను దానికి అనుకూలత కాదు. మీరు శని కొంత గోచారంలో డైరెక్ట్ అయ్యే వరకు ఆగడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడాను రాహు మకరంలో కానీ కుంభంలో కానీ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు మీకు శని వక్రిచ్చినట్టయితే తప్పకుండా కొంతవరకును జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలానే హెల్త్కి సంబంధించి బాగుంటుంది, సేవింగ్స్ బాగుంటాయి. అండ్ బంగారం మీద కానీ భూముల మీద కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అటువంటి విషయాల్లో నిరభ్యంతరంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఒక్క వెహికల్స్ విషయంలోనే కొంతవరకు ఆగి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మీకు గురువు బలంగా ఉన్న కారణముగా భూ సంబంధమైన విషయాలలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి. బట్ ఓన్లీ వెహికల్స్కి సంబంధించి మటుకు కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. అండ్ శుభకార్యాలకి కొంత వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే కుజగ్రహ గోచార రీత్యా ట్రాన్సిట్ అవుతున్న కారణంగా పెళ్ళిళ్ళ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకును బుధ అండ్ కుజ మారే వరకు మ్యారేజ్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి కొంచెము పెండింగ్లో పెట్టుకుంటే మంచిది. ఇది మనము ధనస్సు వాళ్ళకి ఓవరాల్గా చెప్పేది. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మకరం వాళ్ళకి కొంతవరకును ఖర్చులు పెరుగుతాయి. అది కూడా శుభప్రదమైన ఖర్చులనే అనుకోవచ్చు. అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, అంటే కొత్త ఇన్వెస్ట్మెంటు బిజినెస్లోకి రావడము, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ప్రాపర్టీస్ సేల్ అయ్యి మనీ వచ్చే పాసిబిలిటీస్ బాగున్నాయి. అంటే మీరు చాలా కాలంగా ఏదైనా ప్రాపర్టీ అమ్మేయాలనుకుంటే ప్రాపర్టీ అమ్మడం ద్వారా ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది, అంటే లాభాలు రావడానికి
అవకాశం అనేది కనిపిస్తుంది. అండ్ అలానే కొంతవరకు మీ దగ్గర బంధువులతోటి రిలేషన్స్ అనేవి కొంత మిమ్మల్ని చికాకు పెడతాయి. అలానే శుభకార్యాల నిమిత్తం కలిసినప్పుడు కానీ, పండగలప్పుడు కలిసినప్పుడు కానీ అంతగాను అంటే అక్కర్లేని కంపారిజన్స్ వీటి కారణంగా మీకు కొంత మనస్తాపం అనేది వస్తుంది. కాబట్టి బంధువులతోటి కలిసినప్పుడు అనవసరమైనవి అంటే బంగారం గురించి, డబ్బుల గురించి ఇటువంటి మెటీరియలిస్టిక్ వాటి మీద డిస్కషన్స్ని వీలైనంతగా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ అలానే కొంతవరకును విపరీత రాజయోగము నడుస్తుందని చెప్పచ్చు. ఈ కారణంగా మీకు కొత్త ఆపర్చునిటీసు మంచివి, ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన బెటర్ ఆపర్చునిటీసు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలానే కొంత భార్యాభర్తల మధ్యలో మనీకి సంబంధించి అంటే డబ్బులకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ఇటువంటి విషయాలలో కొంత ఆర్గ్యుమెంట్లు, చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలానే మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నవి అంటే ఏదైనా సరే కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అన్న ప్లానింగ్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన మీకు అంటే గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి ఈ సమయము అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా గవర్నమెంట్ పర్మిషన్స్ కోసము లైసెన్సింగ్ కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళకి రవిగ్రహము అనుకూలత కారణంగా అటువంటి పర్మిషన్స్, లైసెన్స్ పొందడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ ప్రొఫైల్లో ఉండేవాళ్ళు అటు అంటే లైక్ పాలిటిక్స్లో కానీ లేకపోతే మీకు బిజినెస్ ఫీల్డ్స్లో కానీ ఉన్న వాళ్ళకి రికగ్నైజేషన్ అనేది రావడానికి అవకాశాలు బాగున్నాయని చెప్పచ్చు. సో మకరం వాళ్ళకి ఏంటంటే మీకు ఎంత డబ్బులు కావాలన్నా అంటే ఖర్చు పెట్టడానికి అవసరమైనంత వస్తూ ఉంటాయి, కానీ సేవ్ చేద్దామంటే మటుకును ఏదో ఒక విధమైన ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇంపార్టెంట్గా మీరు ఏదైనా సరే చాలా కాలంగా నేను ఈ గోల్డ్ కొనాలనుకుంటున్నాను, ఇది కొనాలనుకున్న ఉద్దేశాలు ఉన్నట్టయితే తప్పకుండా ఎలాగ ఖర్చులు ఉంటాయి కాబట్టి అటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మీకు ఇచ్చే సూచన. అండ్ అలానే కొంతవరకు మకరం వాళ్ళు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది కొంత హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ కారణంగా ఏమవుతుందంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అలానే మీరు మాట్లాడే విధానము, మీ కమ్యూనికేషను తప్పకుండా అవతల వాళ్ళకి పర్ఫెక్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వలన మీరు అవతల వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపించవచ్చు. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఈ బంధువులతో కానీ వచ్చే ఇబ్బందులన్నీ కూడా మన మాట తీరు వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వే ఆఫ్ కమ్యూనికేషన్ కొంతవరకును చూసి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకా కుంభం వాళ్ళకి ఎలా ఉంది అంటే కుంభం వాళ్ళు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ప్రతి విషయంలోనూ చైనా వద్దా, మొదలు పెట్టడము, ఆపడము. సో దేన్ని కూడా ఒక పని మొదలుపెట్టి దాన్ని కంటిన్యూ చేయలేకపోవడము. అలానే ఫైనాన్స్, మనీ విషయంలో కూడాను ఒకసారి బాగా సేవ్ చేస్తారు, ఒకసారి అక్కర్లేని విషయాల కోసం ఖర్చు పెడతారు. ఈ విధంగా ఏంటంటే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. అలానే ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే కుటుంబ సభ్యులు మంచి సలహా ఇచ్చినా కూడాను మీకెందుకో నచ్చదు అండ్ దాన్ని ఫాలో అవ్వరు. ఆ కారణంగా మీకు 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 2000 ఖర్చు పెట్టడము, అయినా కూడా అనుకున్నది సాధించకపోవడము. సో ఇటువంటివన్నీ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కుంభం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్స్, డబ్బుల విషయంలో కానీ ఖర్చు పెట్టే విషయంలో కానీ మీరు కొంతవరకు మీ ఫ్యామిలీకి సంబంధించిన లేదా మీకు మంచి సలహాలు ఎవరిస్తారనిపిస్తుందో వాళ్ళ సలహాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్స్ ఎవరు చూసినా సరే ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీ నిర్ణయాలను సమర్థించట్లేదని మీకు అనిపిస్తుంది. కానీ మీరు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉండి కొంత రాంగ్ డెసిషన్స్ తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అండ్ అలానే పౌరుషానికి పోయి ఇప్పుడు మనం కొన్ని సందర్భాలలో ఆ పని చేయకూడదు అని తెలుసు, కానీ మనకున్న ప్రైడ్, ప్రెస్టేజ్, ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అలాంటి పనులే చేసి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కర్లేని స్వాభిమానానికి పోయి అనవసరమైన పనులు చేయకండి. అండ్ ఎస్, మీరు కొంత మ్యారీడ్ లైఫ్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎక్కువ డామినేట్ చేసినట్టు, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ అది మీ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారన్న విధంగానే తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్
సర్వీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలత బాగుందని చెప్పచ్చు. నెల మధ్యలో నుంచి ఆపర్చునిటీస్ వైజ్ వాళ్ళకి బాగానే ఉన్నాయి. బట్ ఏదైనా కూడాను మీకు ఖర్చులు అధికము, వక్రించిన శని కారణంగా లాట్ ఆఫ్ కన్ఫ్యూజను ఇవన్నీ ఉంటాయి. కాబట్టి శని వక్రంలో ఉన్నన్ని రోజులు కుంభం వాళ్ళు తప్పకుండా ప్రతి విషయంలోనూ మీకు మంచి చేసే వాళ్ళ సలహాతో మాత్రమే ముందుకు వెళ్ళాలి. కెరియర్కి సంబంధించి కూడా అంటే అంత అనుకూలతమైన సమయం ఏమీ కాదు. సో జాబ్ మారడానికి, కొత్త జాబ్స్ వెతుక్కోవడానికి తొందరపడద్దు. సో ఉన్న జాబ్ని కంటిన్యూ చేస్తూ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఒడిదుడుకులు రాకుండా చూసుకోవాల్సిన సందర్భము మీకు నడుస్తోందని గుర్తుపెట్టుకోండి. అండ్ అట్లానే సేవింగ్స్ విషయంలో కూడాను కొంత మీరు దీర్ఘకాలికంగా పెట్టుకున్న సేవింగ్స్ని తీసుకుని ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, పిల్లల గురించి, పిల్లల శుభకార్యాల నిమిత్తము, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసము ఖర్చులు అనేవి కొంత అధికంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. కాబట్టి కుంభం వాళ్ళు మీరు చేయాల్సింది ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించిన శాంతి మంత్రం చదువుకోవడం అనేది మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీనం వాళ్ళకి చూసినట్టయితే మీనం వాళ్ళకి ఫినాన్షియల్ ప్రోగ్రెస్, కెరియర్ ఆపర్చునిటీసు అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే 2-3 అవకాశాలు వచ్చినప్పుడు సరైన దానిని ఎంపిక చేసుకోవడంలో మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే గురుగ్రహ సంచారం కానీ, కుజగ్రహ అంటే మిగిలిన అన్ని గ్రహాల సంచారము మీకు ఆపర్చునిటీస్ని తెచ్చిపెట్టే విధంగా ఉంది. కానీ రాశిలో కానీ, లగ్నంలో కానీ సంచరిస్తున్న వక్రశని కారణంగా కష్టపడే నిర్ణయాల వైపే మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు అంటే క్విక్ డెసిషన్ అనేది పనికిరాదు. సో ఆలోచించి నిదానముగా తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలానే మీరు మొదలుపెట్టిన పనులు 2-3 అవాంతరాలు వచ్చినప్పటికీ అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ మీరు బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే కనుక సక్సెస్ఫుల్గా మీ బిజినెస్కి సంబంధించిన ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో పర్మిషన్స్ కానీ, సపోర్ట్ కానీ చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఇల్లు కొనుక్కుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకుందామని అనుకుంటున్న వాళ్ళకి వెహికల్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ చాలా కనిపిస్తున్నాయి. అండ్ అట్లానే కొంతవరకును మీకు మిగిలిన గ్రహ ప్రభావము అద్భుతంగా ఉన్న కారణంగా మీ సలహాలు మీకు కొంత ఫైర్ బ్యాక్ అంటే లైక్ మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ బట్ మీరిచ్చే సలహాలు మిగిలిన వాళ్ళకి చాలా మంచి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ వల్ల మిగిలిన వాళ్ళు కూడాను వాళ్ళ కెరియర్ని, ప్రొఫెషనల్ లైఫ్ని మంచి దాని వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో మీకున్న టాలెంట్కి మంచి రికగ్నైజేషన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మంచి విధానంతో మాట్లాడే తీరు, మీకు మీ కెరియర్ పట్ల కానీ, బిజినెస్ పట్ల కానీ, మీ పని పట్ల మీకున్న నిబద్ధత ఇవన్నీ కూడాను మీ ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ అంటే మనకి చాలా టాలెంట్ ఉండొచ్చు, కానీ గుర్తించే అవకాశం అనేది రావాలి. ఇప్పుడు నడిచే ఆగస్ట్ మంత్ అనేది మీకున్న ప్రతి టాలెంట్ని కూడాను 10 మందికి తెలిసేలా చేస్తుంది. అలానే కెరియర్ వైజ్ బాగుంటుంది, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది. అండ్ మ్యారేజ్ విషయంలో కొంతవరకును ఈ నెల అంత అనుకూలం కాదు. పెళ్ళి కాని వాళ్ళు సంబంధాలు చూసుకునే విషయంలో ఎలాగ మనకి నెల సగం వరకును ఆషాఢ మాసమే ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం సగం పడ్డాక అంటే మీరు కావాలంటే సెప్టెంబర్ నెల నుంచి కొంతవరకు వివాహ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ప్రస్తుతానికి అయితే మటుకు ఎందుకంటే శుక్రగ్రహం నీచంలో ఉన్న కారణము అండ్ అట్లానే మీకు వక్రించిన శని రాశిలోను లగ్నంలో ఉన్న కారణంగా శుభకార్యాలకి ఇది అంత అనుకూల అంటే నిర్ణయాలు తీసుకోవడానికి అంత అనుకూల సమయము కాదు. సో ఓవరాల్గా చెప్పాలంటే కొంత శనికి సంబంధించిన పూజలు కానీ, తైలాభిషేకాలు కానీ అండ్ ప్రదక్షిణాలు కానీ చేసిన కారణంగా మీరు కెరియర్లో వచ్చే చిన్న చిన్న ఆటంకాలని అధిగమించే అవకాశం ఉంటుంది. ఇది మనకి 12 రాసులు ఆర్ లగ్నాల వాళ్ళకి ఈ నెల అది ఆగస్ట్ నెల ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అనేది. సో అందరికీ కూడా కామన్గా చెప్పేది ఏంటంటే శని భగవానుడితోటి ఆయన శాంతింప చేసుకోవడం ద్వారా మీకు ఈ నెలలో అనుకూల ఫలితాలు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.